అందరికీ నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడాను, భక్తులందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. మనకి ఉగాది అని చెప్పుకుంటూ ఉన్నాం కానీ అసలు దాని పేరు యుగ ఆది. యుగ యుగ అంటే యుగము, ఆది అంటే ప్రారంభమైనటువంటి రోజు యుగాది. అయితే దాన్ని వాడుక భాషలో మనం ఉగాదిగా చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఈ ఉగాది కలియుగంలో చేసుకుంటుంది వరకే మనకందరికీ కూడా తెలుసు. కానీ మిగతా యుగాలు కలియుగం కాకుండా మిగతా 3 యుగాలు ఉన్నాయి. మొత్తం మనకు 4 యుగాలు. 4 యుగాలలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఇలా 4 యుగాలు ఉన్నాయి. మనకెంతసేపు కలియుగంలో ఈ చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు ఉగాది వస్తుంది అని మాత్రమే తెలుసు కదా. కానీ మరి మిగతా యుగాల్లో ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నాము అన్న విషయానికి వస్తే కృతయుగంలో ప్రధాన దేవతగా నారసింహస్వామి వారు మనకి కనపడుతూ ఉంటారు. అంటే ఆయనని ప్రధానంగా ఆరాధిస్తూ ఉన్నారు. అలా నారసింహస్వామి ఉన్నటువంటి ఆ కృతయుగంలో ఈ ఉగాదిని ఎప్పుడు చేసుకుంటున్నారు అంటే ఈ ఉగాదిని వైశాఖ తృతీయ శుక్లపక్షంలో వచ్చేటువంటి వైశాఖ మాసంలో వచ్చేటువంటి తృతీయ వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ నాడు ఆ యొక్క కృతయుగంలో స్వామివారికి ఆరాధిస్తూ ఉగాదిని జరుపుకుంటూ ఉన్నారు. మరి త్రేతాయుగంలో ప్రధాన దేవత రాములవారు. మరి ఆ రాములవారి కాలంలో ఉగాదిని ఎప్పుడు చేసుకుంటున్నారు అన్న విషయానికి వస్తే కార్తీక మాసంలో శుక్లపక్ష నవమి, కార్తీక మాస శుక్లపక్ష నవమి రోజు ఉగాదిని చేసుకుంటూ ఉన్నారు. అలా చేసుకుంటూ ఆ రాముడి ఆరాధన చేస్తూ తరించిపోతూ ఉన్నారు. మరి ద్వాపరయుగంలో ప్రధాన దేవత కృష్ణ భగవానుడు. మరి ఆ కాలంలో ఉగాదిని ఎప్పుడు చేసుకుంటున్నారు అన్న విషయానికి వస్తే ఆశ్వీజమాస శుద్ధ త్రయోదశి ఆ రోజున ఉగాది చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇలా 4 యుగాల్లో 4 మాసాల్లో ఒక్కొక్క మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి తిథి రోజున మనకి ఉగాది జరుపుకుంటూ ఉన్నారు. అయితే అసలు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేది ఏంటయ్యా అంటే కలియుగంలో కూడా చైత్రమాసం కాదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి ఏ మాసము, మరి అలా ఎందుకు మారింది అన్న విషయాన్ని తెలుసుకుంటే ఫాల్గుణ పౌర్ణమి రోజు కలియుగంలో చేసుకుంటూ ఉంటాము. మరి చైత్రమాసం ఎట్లా చేసుకుంటున్నాం మరి ఫాల్గుణ మాసం అయితే అని లెక్కకొస్తే మనకు 2 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. సూర్య సిద్ధాంతము, చంద్ర సిద్ధాంతం అని, సూర్యమానము చంద్రమానం అని 2 రకాలు ఉన్నాయి. మనం ఎక్కువగా చాంద్రమానంలో దాన్ని అవలంబిస్తూ ఉన్నాము. చాంద్రమాన సిద్ధాంతాన్ని మాత్రమే ఎక్కువగా అవలంబిస్తూ ఉన్నాము కాబట్టి మనకి చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున ఈ యొక్క ఉగాది జరుపుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ఉగాది ఈ సమయంలో మనకి ఇంకోటి విశేషం ఏంటయ్యా అంటే ఈ ఉగాది రోజు నుంచి అంటే చైత్రమాసంలో వచ్చేటువంటి ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి రోజు వరకు కూడా 9 రోజులు వసంత నవరాత్రులు అని వస్తాయి. ఇవి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన, ఏ దేవత అమ్మవారైనా పర్వాలేదు, అమ్మవారి ఆరాధన కనుక చేసినట్లయితే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ ఉగాది రోజు నుంచి ఇటు అమ్మవారిని, మన కలియుగంలో ప్రధాన దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఉగాది రోజున ఆ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళడము, స్వామివారికి ప్రత్యక్ష నమస్కారాలు చేసుకొని చక్కగా మనకి షడ్రుచులు ఉన్నాయి. ఆ షడ్రుచుల సమ్మేళనంతో చేసినటువంటి ఆ ఉగాది పచ్చడిని భగవంతుడికి ముందుగా నివేదించుకొని ఆ తర్వాత ప్రసాదంగా మనం దాన్ని స్వీకరించాలి. అందుకే ఉగాది పచ్చడిని కూడా మనం పచ్చడి అన్న దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాము. కాబట్టి అలా భగవంతుడికి నివేదించింది మనం ప్రసాదంగా స్వీకరించి ఆ స్వామివారికి ఏమని దండం పెట్టుకోవాలి అంటే ఇప్పటివరకు నాకు అనేక రకాల ఒడిదుడుకులు వచ్చాయి స్వామి, ఈ సంవత్సరమైనా చక్కటి ధర్మ మార్గంలో నడుస్తూ నా యొక్క
సంసార సాగరాన్ని దాటేట్లుగా చేస్తూ చక్కగా నీ యొక్క ధ్యానాన్ని నా కుటుంబము మన దేశము అందరం కూడాను నీ యొక్క ధ్యానంలో ఉంటూ ఈ యొక్క జీవితాన్ని చరితార్థం చేస్తూ ఉండు స్వామి అని చెప్పేసి మనకున్న కష్టాలన్నీ పోయేటట్లుగా చేయి స్వామి, ధర్మ మార్గంలో ఉండేటట్లుగా చేయి స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని వేడుకుంటూ మనము ఆ ఉగాది రోజు నుంచి ఆ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి అని చెప్పేసి స్వామివారిని వేడుకోవాలి. కాబట్టి ఆ విధంగా వేడుకుంటూ అందరం కూడా ధర్మ మార్గంలో నడుస్తూ భగవత్ భక్తిని పెంపొందించుకుంటూ ఉండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వచనం సంపూర్ణంగా కలగాలి, అందరికీ కూడా మంచిగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.